వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ని ఏరోస్పేస్ డిఫెన్స్ తయారీ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే విడి భాగాలు హైదరాబాద్ లో తయారవుతున్నట్లు చెప్పారు. దిగ్గజ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలను ఆహ్వానించడానికి రోడ్ మ్యాప్ రెడీ చేశామన్నారు. హెలికాప్టర్ల తయారీ కంపెనీ ఇప్పటికే నగరానికి వచ్చిందంటున్న మంత్రి ఉత్తమ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమితి ఆర్భాటంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున విదేశీ ప్రతినిధులు వచ్చారు, పరిశ్రమల దిగ్గజాలు వచ్చారు. వాళ్ళకు సంబంధించి ఇప్పటికే గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగం చేశారు. కానీ ఈ రోజు కీలక అంశాలపైన చర్చ చేయబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తులో ఏరోస్పేస్ డిఫెన్స్ కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయన్న అంశాలకు సంబంధించిన కీలక ఉపన్యాసం చేస్తూ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. తెలంగాణ ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఆ రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సార్, మీరు రోజు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచం నుంచి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులతో ఒక కీలకమైన డిఫెన్స్ అదేవిధంగా ఏరోస్పేస్ రంగాలకు సంబంధించి చెబుతున్నారు. అది ఎలా ఉండబోతుంది, తెలంగాణ ఏమాత్రం అనుకూలంగా ఉంది? ఇప్పుడు మీకు రమేష్ ఒక 2 నిమిషాలు దీని బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే, ఇప్పుడు డిసెంబర్ 7, 2023లో మేము ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలో వచ్చాం. ఈ 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పోయిన వారం ఈ 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవాలు చేసుకున్నాము. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే గ్యారంటీస్ ఇచ్చామో ఎక్కువ శాతం పూర్తి చేశాం. ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే 2 దశాబ్దాలలో 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక అద్భుతమైన ప్రగతి పదంలో తీసుకుపోవాలని ఒక రోడ్ మ్యాప్ అన్వీల్ చేయబోతున్నాం. ఈ రోడ్ మ్యాప్, ఈ విజన్ 2047 ఈ చాలా మంది నిష్ణాతులు, నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, చాలా మంది దేశ విదేశాల నుంచి నోబెల్ లారెట్స్ అందరి సహకారంతో ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసుకుని, ఆ విజన్ 2047 డాక్యుమెంట్ ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలను మరి చాలా విస్తరింపజేసి ప్రైవేట్ రంగంలో అన్ని రంగాల్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇప్పుడే మొదలవబోతున్న సెషన్లో హైదరాబాద్ నగరానికి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాల్లో ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మొన్ననే రఫాల్ యుద్ధ విమానంలో ఉపయోగపడే సాఫ్రాన్ ఏరో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా హైదరాబాద్కు వచ్చింది. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అది శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న దిగ్గజ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలు ఆహ్వానించడానికి, హైదరాబాద్ లో ఫ్యాక్టరీలు మరి పెట్టుబడులు పెట్టడానికి మేము ఒక రోడ్ మ్యాప్, ఒక రూట్ మ్యాప్ తో ముందుకు పోతున్నాం. దాని మీద చర్చించడానికి ఇప్పుడు 5 గంటలకి సెషన్ ఉంది. దానికి నేను చైర్మన్ గా నేను వ్యవహరిస్తున్నా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హైదరాబాద్ విల్ గెట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఏరోస్పేస్ ఒక భాగం అయితే సివిల్ ఏవియేషన్ ఈ రోజు బిగ్ ఛాలెంజ్. సివిల్ ఏవియేషన్ నుంచి కూడా చూస్తున్నాం మనం. ఒక మొనోపోలియో ఉంటే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి దేశంలో అనేది మనం ఇండిగో క్రైసిస్ నుంచి చూసాం. అదేవిధంగా మీరు ఏవియేషన్ కు సంబంధించి, సివిల్ ఏవియేషన్ కు సంబంధించి, ఏరోస్పేస్ కు సంబంధించి హైదరాబాద్ ఒక హబ్గా మారే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో ఇక్కడ సివిల్ ఏవియేషన్ కు సంబంధించిన పైలట్లు ట్రైనింగ్ చేయడం కానీ, లేదా దానికి సంబంధించిన అంశాలు తెలంగాణ ఏమైనా అనుకూలంగా ఉందని భావిస్తున్నారు? యుద్ధ విమానాలు కానీ, సివిలియన్ ఏవియేషన్ లో కానీ భారతదేశం కొంత లేటుగా ఈ రంగంలో మొదలుపెట్టిన ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లేన్స్ ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతుంది. యుద్ధ విమానాల్లో హెచ్ఏఎల్ తేజాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కొన్ని సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. హైదరాబాద్ లో ఈ విమానాల మ్యానుఫ్యాక్చర్, ఇప్పుడు హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్కి వచ్చేసింది ఆల్రెడీ. అదేవిధంగా ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ కోసం కూడా మేము వివిధ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. వాట్ అబౌట్ మ్యాన్ పవర్, పైలట్స్ ఎట్సెట్రా? యా షూర్. ఐ థింక్ మీకు తెలుసు, నేను కూడా పైలట్ని, యుద్ధ విమానాల పైలట్ని, ఆ తర్వాత సివిలియన్ లైసెన్స్ కూడా చేసిన. ఈ ఏవియేషన్ రంగం ఇప్పుడు భూమిలో ఉంది. అయితే పైలట్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అవసరం ఉన్నారు.
తప్పనిసరిగా హైదరాబాద్లో తెలంగాణలో ఈ సివిల్ ఏవియేషన్ ఫ్లయింగ్ విషయంలో కూడా మేము ప్రత్యేక ఫోకస్ చేసి చేయిస్తాం. ఈ క్రైసిస్ ని ఎట్లా చూస్తారు సార్ మీరు ఇప్పుడు వచ్చిన? దిస్ క్రైసిస్ ఈజ్ ఎ ఫెయిలియర్ ఆఫ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండిగో ఎయిర్లైన్స్. ఈ సమ్మిట్ ద్వారా మీకు భారీ పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని భావిస్తున్నారా? 2 రోజుల పాటు పెడుతున్నారు, ఇంత భారీ ఎత్తున పెడుతున్నారు, భారీ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఇప్పుడే చూశారు, ఇనాగ్రల్ సెషన్ లోనే చాలా మంది హామీలు ఇచ్చారు పెట్టుబడులకి. ఉదాహరణకి ట్రంప్ బిజినెస్ సంస్థ తరఫు నుంచి వాళ్ళు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ లో 1 లక్ష కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ వీళ్ళు కూడా హామీ ఇచ్చారు. నా పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి హైదరాబాద్ లో తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. 2034 వరకు 1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామిక్ గా తెలంగాణ చేయాలన్నా. అంటే అప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందా? మరొకరు అధికారంలోకి వస్తే అంతా మార్చారు, ఈ ప్లాన్ రోడ్ మ్యాప్ మారదా? మీరు మార్చారు కదా ఆల్రెడీ. ఇక్కడ ఇంకా ఎవరు వచ్చేది లేదు, వాళ్ళు మాట్లాడేదానికి అర్థం లేదు. అప్పటి వరకు మేమే అధికారంలో ఉంటాం. ఉత్తమ్ కుమార్ గారు, ఇది విజన్ డాక్యుమెంట్ 2047 కి సంబంధించి ఈ విజన్ డాక్యుమెంట్ మీద పూర్తి విశ్వాసం ఉంది. తామే అధికారంలో ఉంటాం, 2047 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుంది. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఆవిష్కరించామో దాని ప్రకారం ఖచ్చితంగా తాము అది అమలు చేసి తీరుతాం. తెలంగాణని $3 ట్రిలియన్ వరకు ఆర్థిక రంగంగా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా